దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో పేర్కొన్నట్టు రీతిగా ఆయన పాద సముఖములో నివసించడానికి విలువైన శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించారు. అందుని బట్టి ప్రభు ఉన్నతమైన నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఆత్మీయులందరికీ కూడా మన రక్షకుడైన యేసయ్య నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అద్భుతంగా మరి నాతో పాటు పాలుభాషలు అవుతుంది. మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఈ దినం కూడా అట్టి రీతిలో పాలుభాషలు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవ దీవెనలు పొందండి. ఉన్నాయి బైబిల్స్ దగ్గరలో? రైట్, తెరచి చూడండి. లేని పక్షాన చదువుతున్న మాట జాగ్రత్తగా విని గ్రహించి వాక్యధ్యానంలో పాలుభాషలు కండి. నేటి దిన ధ్యానవాక్యంగా 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుతా ఉన్నాను. దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, ప్రేమ గల మా తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన నీ నామమును బట్టి కృతజ్ఞతలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఎన్నో శ్రేష్టమైనటువంటి సత్యాలు, విలువైన మాటలు వింటున్నాం, గ్రహిస్తున్నాం. వాటి ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్నాం. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము కూడా అటు నీ కృపలో నడిపించి బలపరచు. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. భక్తుడు పేతురు ఈ మాటలు విశ్వాసులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా సూటిగా చెప్తున్న మాట. ఏంటండి ఆ మాట అంటే, పరిశుద్ధుడైన వానికి శ్రమలు వస్తాయి. పరిశుద్ధుడు శ్రమల నుండి తప్పించుకోలేడు. పరిశుద్ధుడిగా జీవించాలంటే శ్రమలు అనుభవించక తప్పదు అనేటువంటి సూటైన మాట. అందుకే దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు, దేవుని చిత్త ప్రకారం కష్టపడేవారు మంచి ప్రవర్తన గలవారై నమ్మకదగినటువంటి సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకోవాలి. వాస్తవానికి శ్రమలు ఎదురవ్వాలని ఎవ్వరు కోరుకుంటారండి? ఒకవేళ కోరుకున్నారనంటే వారి ప్రవర్తనలో ఏదో వ్యత్యాసం ఉంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే దేవుని చిత్తాన్ని కోరుకోవడం, దేవుని చిత్త ప్రకారం వచ్చిన శ్రమలను కోరుకోవడం రెండు వేరు. దేవుని చిత్తాన్ని కోరుకోవడం వేరు, దేవుని చిత్త ప్రకారం వచ్చే శ్రమలను అనుభవించటము వేరు. పరిశుద్ధుడు సహితం ఎప్పుడు శ్రమలను కోరుకోడండి, నిజం, కోరుకోడు. అయితే దేవుని చిత్తాన్ని మాత్రం కోరుకుంటాడు. శ్రమను కోరుకోడు, కానీ దేవుని చిత్తాన్ని మాత్రం కోరుకుంటాడు. శ్రమలు వచ్చినా శ్రమలు రాకపోయినా, కష్టం వచ్చినా కష్టం రాకపోయినా, ఇబ్బందులు ఎదురవ్వకపోయినా ఏమండి, దేవుని చిత్తాన్ని కోరుకోవాలి. ఎందుకో తెలుసా? మన మాదిరికరమైనటువంటి మార్గాన్ని విడిచిపోయినటువంటి, మన కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి యేసు ప్రభు వారు కూడా దేవుని చిత్తాన్ని కోరుకున్నాడు. ఎప్పుడు? శ్రమలు వచ్చినా రాకపోయినా, హింసలు వచ్చినా రాకపోయినా దేవుని చిత్తాన్ని మాత్రమే కోరుకున్నాడు ఆయన. మరొకటి కోరుకోలే. ఎదుటి వ్యక్తికి శ్రమ వచ్చినప్పుడు అతని గురించి పట్టించుకోకపోవడం అనేది లోకనైజం. వడలపోతే నాకెందుకులేండి కదా. ఇప్పుడు గమనించండి, క్రీస్తు మనస్సు కలిగిన పరిశుద్ధుడు ఇతరులకు శ్రమ వచ్చినప్పుడు, ఇతరులు బాధలో ఉన్నప్పుడు, ఇతరులకు బాధను అనుభవిస్తున్నప్పుడు వారిని ఆదరించి వారికి ధైర్యాన్ని ఇస్తాడు. ఎవరు? క్రీస్తు మనస్సు కలిగిన వ్యక్తి. అందుకే ఇక్కడ మాట, దేవుని చిత్తం బాధపడే వారు సత్ప్రవర్తన గలవారై ఉంటారు. ఏమండి, వారు బలం పొందే విధంగా, పరిణితి చెందే విధంగా వారిని ప్రోత్సహిస్తాడు. అయితే బలపరచడం వేరు, సానుభూతి చూపించడం వేరు. సానుభూతి చూపించేవారు మనల్ని బలపరచుకోవచ్చు, పైగా ఇతరుల యొక్క సానుభూతి మనల్ని పిరికి వారికి చేసేయచ్చు. కానీ క్రీస్తు మనసు కలిగి ఉన్నటువంటి సహోదరుడు మాత్రమే ఇతరులను అర్థం చేసుకోగలుగుతాడు. మనం కేవలము సానుభూతిని మాత్రమే కోరుకున్నట్లయితే పిల్లరా, దేవుడు నా పట్ల చాలా కఠినంగా ఉన్నాడు, అందుకే నాకు ఈ కష్టాలు వచ్చాయి, అందుకే నాకు ఈ శ్రమలు వచ్చాయి, అందుకే నేను ఈ బాధల్లో పడుతున్నానని చెప్పి అంటాం. అలా ఆలోచించే వారిగా వెళ్ళిపోతూ ఉంటాం. ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం 21-23 మీరు చూడండి. యేసు ప్రభు వారు పేతురు సానుభూతిని కోరుకోలేదు.
యేసుప్రభు వారు ఒక పేతురుకి మాత్రమే కాదు కానీ ఎప్పుడు ఎవ్వరి సానుభూతిని ఆయన కోరుకోలేదండి. ఈ వచనాల ప్రకారం మనం గమనిస్తే సానుభూతి మాటలు ఏమండి అపవాదికి సంబంధించిన అని తెలుస్తుంది కదా. యేసుప్రభు వారు ఇప్పుడు కూడా దేవుని కృపను, దేవదూతల ఉపచారాన్ని కోరుకున్నాడు. లోకసువార్త 15వ అధ్యాయము 10వ వచనం. మనము దేవునికి ఉపయోగపడుతున్నామా, ఉపయోగపడడం లేదా అనే దాన్ని ఆయన ఇప్పుడు కూడా చూడడం. ఆయన మనను లాభ నష్టాల ఆధారంగా బేరీజు వేయడు. ఆయన మన ప్రయోజకత్వాన్ని బట్టి చూసినట్లయితే మనుషులు ఎవరు కూడా ఆయనకు ఉపయోగపడరండి. మనుషులు ఎవరు కూడా ఆయన కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాడంటే ఎటువంటి సత్ఫలితాలు లేనటువంటి ప్రదేశాలకి, ఎలాంటి ఆధారం లేని ప్రదేశాలకి, ఎలాంటి వసతులు లేనటువంటి స్థలాలకు పంపిస్తాడు, అక్కడ ఉంచుతాడు. ఫలితం ఎలా ఉన్నా సరే, మనం ఎక్కడ ఉన్నా సరే ఆయన తనను గణపరచాలని కోరుకుంటున్నాడు. మనల్ని దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం ఎక్కడ ఉండాలని నిర్ణయించడం అన్నది కాదు, దేవునిది అది నిర్ణయం. ఈరోజు ఇక్కడ నేనున్నాను, ఇలా మాట్లాడుతున్న దేవుని చిత్తము, నా నిర్ణయం కాదు, నా సొంత జ్ఞానం కాదు, నా సొంత ఆలోచన కాదు. పిల్లలు గమనించాలి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రారంభించినప్పుడు పిల్లరా ఉపవాసముని ప్రభు సన్నిధిలో ప్రార్థించి, ప్రభువా ఈ సువార్తను అనేక మందికి అందించాలని చెప్పినప్పుడు ప్రభు మార్గం తెరిచారు. ఎంత గొప్పదండి. నేను గొప్పతనం కొరకు చెప్పట్లేదు, కానీ ప్రభు పాదాలు పట్టి అడిగినప్పుడు పిల్లరా ఆయన నా మార్గం ఈ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా ప్రభు సమకూర్చాడు. నిజం అని ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేశానంటే, మనం ఎక్కడ ఉండాలనే నిర్ణయం దేవునిది, ఎలా ఉండాలనేది నిర్ణయం దేవునిది. అందుకే పరిశుద్ధునికి శ్రమలు వస్తాయి, రావద్దని కోరుకోవద్దండి. శ్రమలు రావద్దని కోరుకుంటున్నామంటే మనం పరిశుద్ధులం కాదండి. ఇది సత్యం. వాస్తవానికి మనం శ్రమలు కోరుకోం, దేవుని చిత్తాన్ని కోరు. కానీ వాక్యం అంటుంది శ్రమలు వచ్చినా రాకపోయినా, సంతోషం ఉన్నా లేకపోయినా దేవుని చిత్తాన్ని ప్రభు కోరుకున్నాడు. అలాగే మనం కూడా కోరుకున్నట్లయితే తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. అహాగనుడ మహోన్నతుడ నీకు స్తోత్రాలు. మెత్తబడిన మాటలు విలువైనవి, శ్రేష్టమైనవి. నిజమే, నీ చిత్తాన్ని మేము కోరుకుంటున్నాం, శ్రమలను కోరుకోవట్లేదు. పరిశుద్ధునికి శ్రమలు వస్తేనే వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అట్టి శ్రమలలో నడవడానికి కృప చూపించి నీ సహాయము, నీ ఆశీర్వాదము, ఆదరణ మాకు ఇచ్చి నడిపించండి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరినీ ఆత్మీయంగా మీరు బలపరచండి. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.